వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. అందరికీ నమస్కారం, జై భీమ్. ఈరోజు వచ్చిందను మన ప్రియతమ భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్ని ఇక్కడ అట్టహాసంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కలిసికట్టుగా చేసుకున్నాము. ఇక్కడ దేశా తిప్పారెడ్డి గారు కానీ, నరేష్ కుమార్ రెడ్డి గారు కానీ, మనోజా మేడం కానీ, షమీమ్ అక్క కానీ, మళ్ళీ జింకా చలపతి అన్న కానీ, వైస్ చైర్మన్ గారు కానీ, ప్రతి ఒక్కరు క్యాడర్ అంతా మన కాన్స్టిట్యూన్సీలో ఉండే క్యాడర్ అంతా ఇక్కడికి వచ్చేసి ఒకే చోట జమ అయ్యి అట్టహాసంగా చాలా గ్రాండ్గా చేశాము. ఈ అరేంజ్మెంట్స్ అంతా మన ప్రసాద్ బాబు గారు చేశారు, చాలా ఎక్సలెంట్గా చేశారు, చాలా అరేంజ్మెంట్ చేశారు, చాలా బాగా చేశారు. ఈరోజు మన బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు మేము చేసుకుంటా ఉన్నామంటే నిజంగానే మేము గర్వపడుతున్నాం. ఆయన ఈ సమాజం కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం, మైనారిటీల కోసం ఆయన ఏ రకంగా మనకు ఇది చేశాడంటే ఈరోజు ఆయన ఆ రోజు రాసిండే రాజ్యాంగమే మాకు పెద్ద షీల్డ్గా ఉంది. మేము ఈరోజు శాంతిగా, హాయిగా, మంచిగా బతుకుతూ ఉన్నాము. అన్ని రకాలుగా మేము అన్ని సౌకర్యాలతో బతుకుతూ ఉన్నామంటే కేవలం ఆయన రాసిండే రాజ్యాంగమే దానికి మూల కారణం. ఈరోజు అది కానీ లేకుండా ఉండింటే ఈరోజు మా పరిస్థితి ఏముంటుందో అయ్యో మేము మాకే ఆలోచిస్తాననే భయం వేస్తూ ఉంది. ఆ రకంగా ఈ మతశక్తులు కొంచెం ఎంటర్ అయిపోయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ రాజ్యాంగానికి తూటు పడచల్లా అని చెప్పి ఆయన రాశాడు. కానీ ఆయన ఎంత ప్రతిష్టంగా రాశాడంటే వాళ్ళు ఏ రకంగా దూరినా వాళ్ళకి ఏమీ కాదు ఆ రకంగా ఆయన రాసి పెట్టాడు. అది వచ్చింది ఎంత సమాజం కోసం కొన్ని కోట్ల మందికి ఆయన మేలు చేసిన ఆయన అన్నాడు. ఈరోజు ఆయనకు మేము తెలుసుకుంటా ఉన్నాము. ఆయన ఈరోజు అది చేశాడంటే మేము జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాము. ఆయన ఆశయాల కోసం నిరంతరం మేమందరూ పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ఇంకో విషయం ఏమంటే ఈ రకంగా ఆయన ఇది చేసింటే కూడా ప్రస్తుతం ఉండే గవర్నమెంట్ కూడా దీనికి వచ్చిందును రీసెంట్లీ చూసారు మేము. దానికి ఈ రాజ్యాంగాన్ని తూట్లు పరచాలనే ఉద్దేశంతో వక్ఫ్ బోర్డు బిల్లో కూడా వేరే వాళ్ళ మత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అని చెప్పి ఆయన క్లియర్ కట్గా రాసింటే కూడా ఈరోజు ఆయన వాళ్ళు ఎంటర్ అయిపోయి అన్ని రకాలుగా ఆయన ఇది చేస్తూ ఉంటారు. దానికి ఇది 25 కోట్ల ముస్లిం మనోభావాలను దెబ్బతీసేటట్టు వక్ఫ్ బోర్డు బిల్లుకు అప్రూవ్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఆయన ఆశయాల కోసం ఎవరన్నా వ్యక్తి ఉంటారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా చూసుకోండి, ఒక రకంగా చెప్తాడు జయంతి వేడుకలు జరుపుకుంటాడు, అన్ని రకంగా చేస్తూ ఉంటారు. కానీ ఆయన ఆశయాల మీద ఎక్కడా లేడు. ఆయన ఖచ్చితంగా ఈరోజు కూడా వేరే మతశక్తులతో చేసి ఆ రాజ్యాంగంలో ఉండేదాన్ని కూడా అగెనిస్ట్గా చేసి అన్ని రకాలుగా 25 కోట్ల ముస్లిం మనోభావాలను దెబ్బతీశారు. ఈ విధంగా ముస్లిమ్స్ అందరూ ఆయనకు చాలా బాధగా ఉన్నారు. ఆయన పక్క ఖచ్చితంగా ఆయన మేలు చేస్తాడని చెప్పి ఇండియాలో ఉండే ప్రతి ముస్లిం ఆయన కోసం ఎదురు చూసేవాడు. కానీ ఆయన చేసింది ఏమీ లేదు. ప్లస్ ఆయనకు వచ్చిందులో సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఆయన ఒక లౌకిక శక్తి అని ఆయన వచ్చిందులో సెక్యులర్ మనిషి అని చెప్పి ఆయన ఒక బ్రాండ్ ఆయన మీద ఉండింది. ఆయనే దానికి సెల్ఫ్ గోల్ వేసుకుని దాన్ని తుడిచిపెట్టుకున్నారు. ఇప్పుడు ప్రతి ముస్లిం కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకా రాబోయే ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా వాళ్ళ తడాకా ఏమి చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా గట్టిగా కాసుకొని ఉన్నారు. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, నివాళులు ఇది జయంతి వేడుకలు జరుపుకునేది కాదు, ఆయన ఆశయాల మీద ఉండడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ సందర్భంగా నేను అందరికీ మన అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు మన మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ తెలుపుకుంటాను. జై భీమ్. ఈరోజు భారతదేశం వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాల సైతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ప్రతి ఒక్కరు కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా జరుపుకుంటున్నారంటే ప్రపంచ మేధావి ఈరోజు 142 కోట్ల భారతీయులు అన్ని రంగాల్లోన స్వేచ్ఛగా ఉన్నారంటే మహానుభావుడు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులే. ఈరోజు మా ప్రసాద్ బాబు 6వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్, మరి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు పెద్దలు మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీ అయిన పెద్దలు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కార్మిక నాయకుడైన పెద్దలు మరి నరేష్ అన్న గారు, మా సోదరి మున్సిపల్ చైర్మన్ మరి మనోజ్ రెడ్డమ్మ గారు, మరి షమీమ్ అస్రాం గారు, మరి అదేవిధంగా కౌన్సిలర్లు, మరి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా వీర మహిళల వల్లే మా మహిళలతో సోదరిమణులందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి వచ్చి మరి జయప్రదం చేసే వారందరికీ కూడా అంబేద్కర్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్దలందరూ కూడా చక్కగా చెప్పారు. ఈరోజు మన పక్కనున్న మనోజ్ రెడ్డమ్మ గారు కూడా ఒక మహిళ ఈరోజు మున్సిపల్ చైర్మన్ అయిందన్నా కూడా, మరి అదేవిధంగా ఇక్కడున్న వార్డులో ఉన్న మన ప్రసాద్ బాబు మరి ఎస్సీ రిజర్వేషన్ల కౌన్సిలర్ గా ఏదైతే అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఎస్సీ రిజర్వేషన్ హక్కులు కల్పించారో కౌన్సిల్ అనేక మీటింగుల్లోన అది బడ్జెట్ విషయంలో కానీ కౌన్సిల్ మీటింగ్లో కానీ తన వార్డుకు రోడ్లు కానీ కాలువలు కానీ పైప్ లైన్లు కానీ ఏవేవైతే తన వార్డుకు రిజర్వేషన్ ఉందో ఆ 50% రిజర్వేషన్ బడ్జెట్లో ఉందో దాన్ని హక్కుగా తనకు అంబేద్కర్ ఇచ్చిన హక్కుగా పోరాడి మరి వార్డుకు అన్ని తెచ్చిన ఘనత ప్రసాద్ బాబు గారికి దక్కుతుంది. అదేవిధంగా
ఈ రోజు కౌన్సిల్లో మేము గతంలో అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా కూడా కులాలకు మతాలకు అతీతంగా అన్ని కూడా అంబేద్కర్ యొక్క హక్కు ఏదైతే ఇచ్చారో ఆ హక్కుని మేము ఆడ ఎత్తి చూపిస్తున్నాం. మాకు వివక్ష జరుగుతున్నప్పుడల్లా కూడా మాకు ఇచ్చిన హక్కుగా మా గలం ఇప్పుతున్నాం. ఈరోజు భారత రాజ్యాంగం అంబేద్కర్ ఏదైతే సమాన హక్కు కల్పించారో అందరికీ కూడా అట్టడుగు వారికి కూడా ఈరోజు అదే విధంగా దివంగత నేత 10 కోట్ల ఆంధ్ర అభిమాన రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చదువుకు ఏదైతే అందరికి కూడా సమానమా చదువు ఏదైతే వస్తే వారు సమాజంలో బాగుపడతారని అంబేద్కర్ ఆలోచన ఏ విధంగా ఉందో రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫీజు రింబర్స్మెంట్ అనే కార్యక్రమం తెచ్చి అంబేద్కర్ అట్టడుగు వారు కూడా ఆరోగ్యం బాగుండాలంటే వైద్యం కూడా అందాలని ఏదైతే ఆలోచించాడో అదేవిధంగా ఆరోగ్యశ్రీ తెచ్చి అన్ని రంగాల్లో కూడా ముందుకు తెస్తే తన తండ్రి ఒక అడుగేస్తే 2 అడుగులు వేస్తానని 2019లో ఈ రాష్ట్రంలో 151 సీటు మెజార్టీ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి రాజ్యాంగంలో మొట్టమొదటి పేజీలో ప్రేమలో ఏదైతే ఉందో దాన్ని పాటించిన ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి తర్వాత ఒక జగన్మోహన్ రెడ్డి గారి దానికి నిదర్శనమే ఆ రోజు 2019లో కేబినెట్లో కానీ అన్ని విధాల ఉప ముఖ్యమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ అదేవిధంగా మంత్రులు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ సర్పంచులు కానీ అందరికి కూడా సమానంగా మరి అంబేద్కర్ ఆలోచన విధంగా నడుచుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అంబేద్కర్ ఆశయాల రోజు వర్ధంతి రోజు జయంతి రోజు నివాళులు అర్పించడము శ్రద్ధాంజలి ఘటిస్తే కాదు అంబేద్కర్ ఆలోచన విధంగా నడుచుకున్న రోజే ఆయన ఆలోచన ఆ విధాన్ని నడుచుకున్న రోజు మనమందరూ కూడా ఆ ఆశ సాధనకై ముందుకు పోయిన అవుతాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసింటూ రాజ్యాంగ